కేదార్నాథ్కి వెళ్ళే రూట్లో అండి హార్స్ రైడ్ అండ్ చోపర్ కూడా వస్తుంది చూడండి పైన. సో చోపర్ మీకు ఐఆర్సిటీసీలో బుక్ కాకపోయినా ఇక్కడ ప్రైవేట్గా చోపర్ బుక్ చేసుకోవచ్చు. మాకైతే మా హోటల్ సంస్థ వాళ్ళు బుక్ చేశారండి. మీరు కంగారు అవసరం లేదు, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు ఐఆర్సిటీసీ అయితే మాత్రం మీకు ఓన్లీ 6,000 అలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే మాత్రం మీకు చాలా అమౌంట్ ఎక్కువ అవుతుందండి. మ్యాక్సిమం 30,000 దాకా ఉండొచ్చండి. సో ఒక టికెట్, సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. సో మీకు ఎక్కడికక్కడ వాటర్ ఫాల్స్ చూడండి. ఇక్కడ మీకు వెళ్ళే ప్లేస్లో రెండు వాటర్ ఫాల్స్. ఇదంతా గంగా నదిలో యాడ్ అవుతుందండి. సో మనకి ఇప్పుడు గంగా నది మీరు చూస్తున్నారు కదండి, అది గంగా నది అండి. సో ఇది మనం ట్రెక్కింగ్ చేసే రూట్ మాత్రం చాలా బాగాలేదండి, అంత కొద్దిగా వరస్ట్గా ఉంది. అంత హార్సెస్ ఎక్కువ ఉన్నాయి. మిగతా మీకు నడిచే వాళ్ళు తక్కువ, హార్సెస్ మాత్రం చాలా ఉంటాయండి. అండ్ చోపర్ చూడండి, పైన చోపర్ వెళ్తుంది, చోపర్ అండి అది. సో మీకు పైకి వెళ్ళిన తర్వాత కేదార్నాథ్ టెంపుల్ ఒకసారి చూపిస్తానండి. ఫైనల్గా కేదార్నాథ్ రీచ్ అయ్యామండి. మొత్తం 21 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసాం. సో 21 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయంగా మనకి 13 అవర్స్ పట్టిందండి. మనకి ఇక్కడ మాత్రం చలి చంపేస్తుందండి. మేము రీచ్ అయ్యేకే ఆల్మోస్ట్ 7 అయింది. ఇప్పుడు నేను షూట్ చేస్తుంది 7 o'clock అండి, ఈవినింగ్ 7 o'clock షూట్ చేస్తున్నాను. సో థర్మల్స్, వింటర్ వేర్ కంపల్సరీగా ఉండాలండి. అండ్ ఇక్కడ ఈ నైట్ 10 o'clock స్పర్శ దర్శనం ఉంటుందండి. సో నైట్ 10 to 3. సో ఆ స్పర్శ దర్శనం కావాలంటే ఇప్పుడు వెళ్ళి మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్పర్శ దర్శనం చేపిస్తారు. అండ్ స్పెషల్ దర్శనం అయితే మామూలు 1,500 రూపాయలు ఇస్తే స్పెషల్ దర్శనం చేపిస్తారండి. సో దానికి మీరు దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. సో మీరు దయచేసి కాలినడక రావాలనుకుంటే మాత్రం కొద్దిగా ముందుగా ప్రిపేర్ అవ్వరండి. ఆక్సిజన్ లెవెల్స్ ఇక్కడ అందతలేదు. హెడ్ఏక్ ఫుల్గా వచ్చేస్తుందండి. ఎన్ని ఆయిల్స్ వాడినా సరే హెడ్ఏక్ మనకు ఫుల్గా వచ్చేస్తుంది. సో మీరు చూసుకొని ఒకసారి చూడండి, మంచు మీకు ఎదురు కనపడుతుంది, మంచు అండి అది. సో ఇప్పుడు నేను ఈ 7కే నాకు టెంపరేచర్ ఐ థింక్ 3 degrees 2 degrees ఉండిద్దండి. అండ్ ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేయబోతున్నాం. సో స్టే చేసి మిగతా అప్డేట్స్ ఇస్తాను నేను. అండ్ ఇక్కడ హెలిప్యాడ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ గెట్ ఇన్ అవుతారండి, హెలిప్యాడ్ వచ్చిన వాళ్ళు. సో ఇక్కడి నుంచి వచ్చి మీరు మిగతా టెంపుల్ది మనం వెళ్ళాలండి. సో హెలిప్యాడ్ మాత్రం దొరికితే అది ప్రిఫరెన్స్ ఏమండి. తర్వాత హార్స్ కానీ డోలీ గారండి, 2 ప్రిఫరెన్స్ అండి. దయచేసి కాళ్ళని అడుగుతారు మాత్రం రావద్దండి. సో చూడండి, నేను ఫుల్ ఎంత వెల్ ప్రిపేర్గా వస్తే నాకే నోట్స్ అంతా క్లోజ్ అయిపోయి జలుబు చేసేసిందండి. సో మీరు మాత్రం నా కాలినడకు వచ్చేటప్పుడు మాత్రం చాలా ప్లాన్గా రావాలండి. మిగతా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిగతా వీడియో పెడతానండి. మళ్ళీ కేదార్నాథ్లో నైట్ స్టే చేస్తున్నామండి. నేను ఇప్పుడే స్పర్శ దర్శనం అయిపోయింది, 11 o'clock అయింది స్పర్శ దర్శనం అయిపోయిన తర్వాత. సో స్పర్శ దర్శనం ఇందాక చెప్పాను కదండి, 1100 rupees అయితే స్పర్శ దర్శనం. ఆ తర్వాత ఇక్కడ నైట్ స్టే చేయడానికి రూమ్స్ తీసుకున్నామండి మేము. సో రూమ్ వచ్చే లెక్క మీకు ఇంచుమించు 1100 rupees పడిద్దండి. అంటే షేరింగ్ ఉండిద్దండి కంపల్సరీగా అది. సో 13 rooms ఉండిద్ది, 13 members స్టే చేసేది ఉండిద్ది. అండ్ 5 members స్టే చేసేది ఉండిద్ది అలా. లేదా హట్స్ ఉంటాయండి, హట్స్ వచ్చి 500 rupees. హట్కి వచ్చి చూపిస్తాను మీకు. కానీ చలి మాత్రం -4 ఉందండి. సో నైట్ స్టే చేయాలంటే మాత్రం చాలా ప్రికాషన్స్ తీసుకొని రండి, చాలా ఇబ్బంది పడతారు. సో స్వెటర్స్, థర్మల్స్, గ్లౌజెస్, షూస్, సాక్స్ 2 pairs కావాలండి. ఎందుకంటే టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత తడిసిపోతాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని అలా ఉంటే నైట్ స్టే చేయాలి. లేదంటే మీకు ఆస్మా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి.